బహుశా మీరందరూ గమనిస్తుండొచ్చు, మీకోసం ఇంతమంది వెయిట్ చేస్తూ మీరు మాట్లాడే డిబేట్ ఇక్కడ కూడా అదే దీంతో కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటూ, మొదటగా నేను రాజకీయ పార్టీల నుంచి వచ్చిన నాయకులని రికగ్నైజ్ చేస్తూ ఈ పొలిటికల్ ఫోరంలో పార్టీకి ఇద్దరిని ఆహ్వానించడం జరుగుతుంది. దయచేసి అందరూ మన్నించాలి, ఎవరైనా పార్టీ పైకి పిలవడం జరుగుతుంది, దానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మొదటగా పార్టీల పరంగా వచ్చిన నాయకులు టిఆర్ఎస్ నాయకులు మిత్రులు కన్య ప్రభాకర్ గారు వచ్చారు. ఎమ్మెల్సీ కిషోర్ తుంగతుర్తి ఎమ్మెల్యే, యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ తెలంగాణ స్టేట్. I'm proud of you, Kishore. Thanks for coming here. Again, Rajamallu, Balamallu garu, APIC chairman. Srinivas Reddy garu unnaru. Alage Surapet nunchi Dayakar garu unnaru. Paila Shekhar Reddy garu vacharu gaani urgent ga ikkada vellalani cheppi tanu vellipoyaru. Meeta TRS nayakulandariki swagatam. అలాగే కాంగ్రెస్ నుంచి కోయాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు టిపిసిసి నాయకులు సత్యం మేడిపల్లి, డాక్టర్ మేడిపల్లి సత్యం గారు నాకు చిరకాల మిత్రుడు, నాకంటే చాలా చిన్న వయసులో చిన్నవారైనా చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. సో థ్యాంక్స్ సత్యం వచ్చినందుకు. అలాగే బీజేపీ మిత్రుడు సత్యం గారు, శ్రీనివాస్ రెడ్డి స్పోర్ట్స్ పర్సన్ టిపిసిసి. అలాగే బీజేపీ గారు డాక్టర్ నిర్మలాదేవి గారు, రాకేష్ థ్యాంక్స్ రాకేష్ ఫర్ కమింగ్ హియర్. అలాగే తెలుగుదేశం నుంచి పెద్దలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు, టీఎన్టీయూసీ చైర్మన్ బిఎన్ రెడ్డి గారు, వీరందరూ వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు. అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డాలర్ స్పిరిట్ ను చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. భవానీ వచ్చారు, భవానీ స్వాగతం అమ్మ. గాదరి కిషోర్ గారు ఎమ్మెల్యే, తుంగతుర్తి ఎమ్మెల్యే, తెలంగాణలో Now I request Krishna Sagar Rao Garu, BJP spokesperson, please come on to the stage. YSRCP సభ్యులు పవన్ ఫర్మంట్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. రిక్వెస్ట్ డాక్టర్ నిర్మలాదేవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రిక్వెస్ట్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మెడిపల్లి సత్యం గారిని యుఎస్ఏ వైఎస్ఆర్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ శివ అన్నారెడ్డి గారు. భవానీ దేవి గారిని వేదిక మీద రావాల్సింది.
కార్యక్రమం ప్రారంభించే ముందు టిపిసిసి నాయకులు దయాకర్ రెడ్డి ఆసిరెడ్డి గారు కూడా వచ్చారు. వారిని ఒకసారి సభకు పరిచయం చేస్తా ఉన్నాడు. దయాకర్ రెడ్డి గారు ఒకసారి నిల్చోవాలి. भारत माता की जय, जय मोदी, जय जगह, जय जगह, जय जगह, जय मोदी, no discussion, okay? No slogans, please. Everybody is friends and family, right? We need to talk each other cordially. No slogans, no fighting, okay? Thank you. And is security also outside? But we provided security also. So be friendly, okay? Friendly discussion is always welcome here, okay? No show-offs and no fighting. Thank you. No slogans. దయచేసి అందరూ మన పార్టీ అన్ని పార్టీలో ఉన్నారు, ఇంక్లూడింగ్ జనసేన అందరూ ఉన్నారు. దయచేసి వాయిస్ రేజ్ చేయకండి. ఎనఫ్ సెక్యూరిటీ ఉన్నది. ఇఫ్ యూ ఎనీవన్ ఎనీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో అమెరికన్ తెలుగు కన్వెన్షన్ ద్వారా టాటా తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలందరూ ప్రతిరోజు మనకు టీవీలో కనిపించే వాళ్ళే. వాళ్ళందరూ వేడివేడిగా చర్చలు జరుపుకొని చర్చా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే అర్నబ్ గోస్వామి ప్రోగ్రామ్ లాగా ఉండే అవకాశం ఉంది. ముందు మంట ఒకటే మిస్ అయింది మాకు. సో చాలా వేడివేడిగా ఉంది. భారతదేశంలో ఎండాకాలం డాలస్లో కూడా ఇండియన్ వైవర్ పెస్తున్నాయి. దాంతో ఇంకా ఎండలు ఎక్కువయ్యే అవకాశం ఉంది, వేడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడున్న మిత్రులందరికీ స్వాగతం. అలాగే మన ఎన్ఆర్ఐస్ అందరం కూడా ఇక్కడ కూర్చొని ఎప్పుడు కాఫీలోనో బార్లోనో బీర్లోనో తాక్కుంటూ ఏం చర్చిస్తుంటాం, రాజకీయాలు ఎలా ఉన్నాయంటాం. మిత్రులు అడుగుతారు, మనం పోతే సీట్ వస్తుందా అంటారు. అవును. ఇంకొక ఆయన అంటాడు, నీకు 40 కోట్లు 50 కోట్లు ఉన్నాయి ఎమ్మెల్యేకి అంటాడు. అదే అంటే ఇప్పుడు రాజకీయాల్లో మొత్తం కూడా ఏమైపోయిందంటే డబ్బు, కులం, ప్రాంతం, మతం, అలాగే కొత్తగా వచ్చిన ట్రెండ్స్ ఏంటంటే సోషల్ మీడియా, అలాగే మీడియా మేనేజ్మెంట్. ఏ పొలిటికల్ పార్టీ మీడియాని మేనేజ్ చేసుకోగలిగితే ఆ పొలిటికల్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం. ఈ విధంగా కొత్త ట్రెండ్స్. ఇంకో ట్రెండ్ ఏంటంటే మన కర్ణాటక రాజకీయాలు చూసినా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు చూసినా పొలిటికల్ ఎలిమెంట్